Garuda Express, an international courier service. చిన్న తప్పులు కొన్ని సందర్భాల్లో ఎక్కువ నష్టాన్ని తెచ్చిపెడతాయి. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమై ఉండేవారు మనలో చాలా తక్కువ మందే ఉంటారు. వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే తేలిక ధోరణి మనలో చాలా మంది కనిపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు కుటుంబానికి ఆధారమైన వ్యక్తి అకాల మరణానికి గురైతే ఆ వ్యక్తిపై ఆధారపడిన వారికి ఒక్కసారిగా కష్టాలు వచ్చి పడతాయి. అవి రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యలు చాలా అవసరం. ఇందుకు ఏం చెయ్యాలన్నది చూద్దాం. నేను మరణిస్తే నా కుటుంబం తప్పకుండా తెలుసుకోవాల్సినవి ఏవి అని ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకోవాలి. మన దేశంలో సాధారణంగా ఎక్కువ శాతం పురుషులు కుటుంబానికి ఆధారంగా పెద్దగా వ్యవహరించడం తెలిసిందే. అన్ని రకాల ఆర్థిక వ్యవహారాల్ని పురుషులే చక్కబెడుతుంటారు. సంపాదనా పరులు, ఆర్థిక వ్యవహారాలు చూసేవారు ఎవరైనా కానీ ఒకవేళ హఠాత్తుగా మరణిస్తే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలంటే బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డు బిల్లులు, ఫోన్ బిల్లులు, బీమా సంస్థల నుంచి ముఖ్యమైన మెయిల్స్, వీటి సమాచారాన్ని ఓచోట పొందుపరుచుకోవాలి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ షీట్లో మెయిల్ ఐడీలు, పాస్వర్డ్లను పొందుపరిచి ఎక్సెల్ షీట్కు పాస్వర్డ్ పెట్టుకోవాలి. అంతేకాదు చాలా రకాల వ్యవహారాల్ని స్మార్ట్ ఫోన్ నుంచే చక్కబెట్టేస్తుంటారు, లేకపోతే ల్యాప్టాప్. ఈ పరికరాల్లోకి లాగిన్ అయ్యి ఐడి, పాస్వర్డ్లను కూడా ఎక్సెల్ షీట్లో భద్రపరచుకోవాలి. ఇంట్లో సంపాదనా పరులు మరణిస్తే ముందు వారి కుటుంబ సభ్యులకు అవసరమయ్యేది డబ్బుతోనే. నిర్వహించాల్సిన కార్యక్రమాలు, బిల్లుల చెల్లింపుల అవసరాలకు డబ్బుల్ని డ్రా చేయాల్సి వస్తుంది. అందుకే బ్యాంక్ అకౌంట్ నంబర్, నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి, పాస్వర్డ్లను ఎక్సెల్ షీట్లో సేవ్ చేసి ఉంచాలి. డెబిట్, క్రెడిట్ కార్డుల పిన్లను ఎక్కడా రాసి పెట్టుకోకుండా గుర్తుంచుకోవడం చాలా మంది చేసే పని. మీరున్నంత వరకు మీ వ్యక్తిగత కార్డుల సమాచారం మరొకరు తీయాల్సిన అవసరం లేదు. కానీ మీరు లేని సమయంలో వాటితో తప్పకుండా ఆ అవసరం పడుతుంది. అందుకే వాటి వివరాల్ని కుటుంబ సభ్యులకు తెలిసేలా భద్రం చేయాలి. మీపై ఆధారపడిన వారు మీకు నామినీగా ఉండాలి. ఉద్యోగంలో చేరిన కొత్తలో తమ పేరిట ఉన్న నామినీగా తల్లి లేదా తండ్రి లేదా సోదరుల్ని మనం చూపించడం చాలామంది చేసే పని. ఆ తర్వాత కాలంలో వివాహం చేసుకున్నప్పటికీ నామినీగా వారి పేరునే కొనసాగిస్తుంటారు, అక్కడే పొరపాటు చేస్తుంటారు. కానీ వివాహం అయిన తర్వాత నామినీగా భార్య లేదా పిల్లలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఈ చిన్న అలక్ష్యం ఒకవేళ మరణం సంభవిస్తే ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. అందుకే మిమ్మల్ని నమ్ముకున్న వారిని నామినీలుగా పేర్కొనాలి. సరే, ఇదంతా అవసరమా అనుకుంటారు చాలామంది. అయితే కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి ఉన్నంత వరకు వీటితో వారి కుటుంబ సభ్యులకు అవసరం పడదు. కానీ వారు లేకుండా మాత్రం వీటి గురించి ఖచ్చితంగా తెలియాలి. లేకపోతే దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. తక్షణ అవసరాల కోసం ఇతరుల వద్ద చేయి చాచాల్సి వస్తుంది. అందుకే పైన చెప్పుకున్నటువంటి సమస్త సమాచారాన్ని ఓ చోట భద్రపరచాలి. తాను లేకుంటే ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులు సులభంగా తెలుసుకునేలా ఉండాలి.